ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్, కేటీఆర్ అండ్ జగన్ వీరిద్దరి కలయిక చర్చనీయాంశంగా మారింది సార్. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ పార్టీలో బెంగళూరులో కలిశారు. అండ్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో 2 సార్లు కలిశారు సార్. ఒకటి రామోజీ ఫిల్మ్ సిటీలో, 2 రీసెంట్ గా సత్యసాయి జయంతి ఉత్సవాల్లో వాళ్ళిద్దరూ కలిశారు సార్. అంటే ఈ కలయికను ఏ రకంగా చూడాలి? ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ వైసీపీ ఈ 2 పార్టీలు కూడా ఏ కూటమిలోనూ లేవు. అండ్ టీడీపీ, కాంగ్రెస్ అంటే చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి పరస్పర వ్యతిరేక కూటముల నుంచి ఉన్న నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు. సో ఈ కలయికను వ్యక్తిగతంగానే చూడాలా, పర్సనల్ గా, లేదంటే పొలిటికల్ యాంగిల్లో చూడాలి? లేదు, ఏం పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు? బీఆర్ఎస్ వైసీపీని పొత్తు పెట్టుకుంటుందా? ఏం అసలు అర్థం లేని మీడియా కథనాలు. సో మన మీడియాకు విపరీత స్వభావం యొక్క నేచర్ అంటే ఏ వార్త ప్రజలకు సంబంధించిన వార్తలు పట్టుకోలేక ఇట్లాంటి వార్తలు ఇష్యూ చేస్తారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్యన సాన్నిహిత్యం కొత్తది కాదు. ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ఆ సాన్నిహిత్యం అందరికీ తెలుసు. కంపారిటివ్లీ బీఆర్ఎస్ ఈజ్ ఫేవర్స్ వైసీపీ, ఇది అందరికీ తెలుసు. ఎందుకు వైసీపీ ఫేవర్స్ బీఆర్ఎస్? దీనికి ఉన్న రాజకీయ భూమికి ఏంటి? ఆ తెలంగాణ వచ్చాక జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. అప్పుడు మీకు ఖమ్మం నుంచి ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచాడు, 3 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అయినా ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో కంటిన్యూ అయ్యాడు. 2014లో బీఆర్ఎస్ కు ప్రత్యర్థి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకుని 20 సీట్లు గెలుచుకున్నారు. టీడీపీ 15, బీజేపీ 5. తర్వాత 2018లో మహాకూటమిలో చేరింది టీడీపీ. ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నది. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా మహాకూటమి తరఫున ప్రచారం చేశాడు. సో 2023 ఎలక్షన్స్ లో ఎటు సపోర్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి పట్ల టీడీపీ అభిమానుల్లో కాస్త పాజిటివ్గా ఉన్నమాట నిజం. దానికి కారణం రేవంత్ రెడ్డి తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండడమే కాకుండా ఇతర టీడీపీ నుంచి వెళ్ళిపోయిన ఇతర నేతల్లాగా టీడీపీ నుంచి బయటికి వచ్చాక చంద్రబాబు నాయుడు పైనో టీడీపీ పైనో అబాండాలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. ఈ స్ట్రక్ టు హిస్ పాయింట్. నాకు చంద్రబాబు నాయుడు అంటే గౌరవము, నేను తెలుగుదేశం అంటే నాకు రెస్పెక్ట్, నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాను అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కాకముందు కూడా నా స్టాండ్ అది. సో దాని పట్ల రేవంత్ రెడ్డి పట్ల కాస్త తెలుగుదేశం అభిమానుల్లో, చంద్రబాబు అభిమానుల్లో కొంత సానుకూలత ఉన్నమాట నిజం. దీనికి తోడు బీఆర్ఎస్ యాంటీ చంద్రబాబు ద్వారా వైఖరి తీసుకోవడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను రౌజ్ చేయదలుచుకుంది. అందుకే ఓటుకు నేటు కేసు తీసుకొచ్చింది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ను అటాక్ చేస్తూ ఉంటుంది. మీకు చంద్రబాబు నాయుడు ఓటుకు నేటు కేసు సమయంలో కేసీఆర్ అన్న మాటలు మనం మర్చిపోలేము. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఐటీ ప్రాంతంలో నిరసన చేస్తానంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం మర్చిపోలేము. దాన్ని ఇటీవల జూబ్లీస్ క్యాంపెయిన్లో రేవంత్ రెడ్డి గుర్తు కూడా చేశాడు. తెలుగుదేశం అనుకూల ఓటర్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం అనుకూల ఓటరేమో బీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యాడు. కారణం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత. ఎందుకంటే తెలుగుదేశం అభిమాన ఓటర్ సీమాంధ్ర ఓటర్కు ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల కోపం. ఎందుకు అంటే రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కనుక. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించిన పార్టీ అనే కోపంతో కాంగ్రెస్ దూరం అయ్యారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాష్ట్రం కొరకు నిలబడ్డ బీఆర్ఎస్కి నష్టం వ్యతిరేకం కాలే. ఎందుకంటే వాళ్ళు ట్రూ టు దేర్ డిమాండ్. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపారు, వాళ్ళు తెలంగాణకు కావాలన్నారు. కారణాలు ఏదైనా దాంతోపాటు టీడీపీ కీలక నేతలే బీఆర్ఎస్లోకి వచ్చారు. మీకు అది హైదరాబాద్లో ఎమ్మెల్యేలకు కావచ్చు, మీకు మాధవరం కృష్ణారావు, వివేకానంద, మీకు ఈ ఇతర ఎమ్మెల్యేలకు కావచ్చు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, మండ వెంకటేశ్వరరావు, ఇలా టీడీపీ నేతలంతా మీకు బీఆర్ఎస్లో చేరారు. సో అప్పటికి ఇంకా కాంగ్రెస్ కోలుకోలేదు. రేవంత్ రెడ్డి కూడా ఇంకా కాంగ్రెస్లో చేరలేదు. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు నాయుడు వైఖరి తీసుకోవడం వల్ల సహజంగానే బీఆర్ఎస్కు వైసీపీకి మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక వల్ల ఈ స్పెక్యులేషన్లు వస్తాయి. కానీ
ఇద్దరు నాయకులు కలవడం వల్ల ఏమున్నది? ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అయితే రహస్యం కలవలేదు కదా. ఒకటోమో రామోజీ ఫిలిం సిటీలో, రెండోదేమో పుట్టపర్తిలో. ఈ రెండు కూడా పబ్లిక్ ఈవెంట్సే కదా. Yes. అయినా నాయకులు ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఇలాంటి ఫంక్షన్లు కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ జగన్ లో రేవంత్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకోలేరా? ఏం కమ్యూనికేషన్ ఉండదా? ఇక కలవడానికి కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్తారు? అందువల్ల ఈ మధ్య మీకు డొనాల్డ్ ట్రంప్ జోనాల్ మమ్దాని కలిశారు. Yes. ఇక అంతకన్నా ఐడియాలజికల్ వ్యతిరేకలేం కారు కదా వీళ్ళు. సో అందువల్ల ఎందుకు కలిశారు? ఈవెన్ విలేకరులు అడిగారు మమ్దానిని, మీరు ఇంకా ట్రంప్ను ఫాసిస్ట్ అంటారా అని. సో ఆయన ఏం చెప్పాలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటే ట్రంప్ ఏమున్నది అన్నాడు. ఎస్ అంటాడు ట్రంప్. సో ఆ రకంగా ఉంటుంది. రాజకీయాల్లో ఇద్దరు నాయకులు కలవడం నేరం కాదు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే కూర్చుకొచ్చాయని ఆలోచిస్తారు. సొంత అన్నా చెల్లెల వరసైనా చాలు, అంత దుర్మార్గమైన సమాజం. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకున్న, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఇట్లా వెళ్ళినా ఈ మధ్య కాస్త తగ్గింది కానీ, బట్ ఒకప్పుడైతే ఇంకా భయంకరంగా ఉండే. సో మనకున్నటువంటి స్వభావం. సో అలాగే తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు అనుకుంటారు సామెతలు కూడా ఉన్నాయి కదా. అలాగే ఇద్దరు నాయకులు విన్న రాజకీయాల్లో ఉంటే వాళ్ళు కలవడము, వాళ్ళు మాట్లాడుకోవద్దు, అది దూరంగా ఉండాలి. ఈ ధోరణి ఏంటి? దేర్ షుడ్ బి కన్వర్జేషన్ కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, ఏముంది? అభిప్రాయాలు భిన్నంగా ఉన్నంత మాత్రాన ఒకే వేదిక మీద కలవకూడదు. అసలు ఇద్దరు ఎప్పుడూ కలవకూడదు. దే షుడ్ నాట్ బి కన్వర్జేషన్ అంటే ఎట్లా? అన్యాయం కదా అది. సమాజం కదా, నాగరిక సమాజంలో ఉన్నాం మనము, సభ్య సమాజంలో, సివిల్ సొసైటీలో ఉన్నాం కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి పాలిటిక్స్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు. తప్పే ఉన్నది. అయినా కలవచ్చు. కలిసినంత మాత్రానే ఇక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, శీల పరీక్షకు నిలబడడం అనేది కరెక్ట్ కాదు కదా. అందువల్ల రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏమీ శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. శత్రువులైనా కలవచ్చు కొన్నిసార్లు, ఏముంటుంది అలా? తప్పేంటి? మీకు కలవడం వల్లనే శీలం చెడిపోతుంది అనే రాంగ్ నోషన్ కదా. నాతో చాలా మంది రాజకీయ నాయకులు కలుస్తుంటారు, అన్ని పార్టీల వాళ్ళు కలుస్తుంటారు. సో కొన్నిసార్లు పబ్లిక్ గా కలుస్తారు, కొన్నిసార్లు ప్రైవేట్ గా కూడా కలుస్తారు. ఏముంది? ఏం అభ్యంతరం కాదు కదా అని చెప్పి నేను నా రాజకీయ విశ్లేషణ మారుతుందా? నాకు కలిసినంత మాత్రాన నా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా రాజకీయ నాయకులతో మాట్లాడడం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒక పొలిటికల్ విశ్లేషకుడిగా రాజకీయ నాయకులకు నా ఇన్సైట్ ఉపయోగపడుతుంది. అందువల్ల కలుస్తాం. కలిసినంత మాత్రాన నా అభిప్రాయం మారదు, వాళ్ళ అభిప్రాయం మారదు. కలవడం అనేది అభిప్రాయాలు మార్చుకోవడానికి కాదు, కలవడం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి కాదు. కలవడం అనేది సహజం కదా, మనుషులం కదా. ఇప్పుడు కొన్ని సోషల్ ఫంక్షన్స్ ఉంటాయి, పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో ఎవరైనా ఎవరితోనైనా కలవచ్చు కదా, అందులో నేరం కాదు కదా. సో అందువల్ల ఈ దూరం నుంచి మనం బయటపడాలి. అంటే ఎప్పుడు కూడా విభేదాలతో సమాజాన్ని నిర్మించలేము. కన్సెన్సస్, ఏకాభిప్రాయం ఎక్కడుంది, అందరూ అగ్రీ అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా, అలా అసలు అది వదిలేసి పొద్దున్న లేస్తే పరస్పర విరుద్ధ ధృవాలుగా సమాజం ఉండాలి అని కోరుకోవడం మంచిది కాదు కదా. ఉండాల్సిన విషయాలు ఉంటారు, తప్పేం లేదు. కానీ దేర్ కెన్ బి ఎ లార్జర్ కన్సెన్సస్ అండ్ మెనీ థింగ్స్ కదా. సమాజంలో అన్ని పార్టీల మధ్య అనేక అంశాలపైన ఏకాభిప్రాయం ఉండొచ్చు, కానీ మన దగ్గర ఆ రకమైనటువంటి ధోరణి లేదు. రెండు పార్టీలు కలిసి ఒకే వేదిక పైన ఉండనే ఉండవు, అసెంబ్లీలనే సరిగా ఉండవు, ఇక్కడ బయటే ఉంటాయి. అందువల్ల ఐ డోంట్ థింక్ దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. కేటీఆర్ జగన్ కలిసిన, ఇప్పుడు లోకేష్ ఆమది కూడా వచ్చింది, కేటీఆర్ లోకేష్ ఫ్రెండ్స్, వీళ్ళు కలుస్తున్నారు, దాని సంగతి ఏంటి? అసలు నాకు అర్థం కాదు. ఎవరినైనా కలవచ్చు అనేటువంటి యాంగిల్ నుంచి రేవంత్ మోడీ కలిశాడు, అరే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిస్తే తప్పేంటి? నేరం అదేమన్నా? సో ఇలా అనేక సందర్భాల్లో మనం ఒక అసహజమైన జీవితాలు గడపకూడదు. సో లెట్ us live in a civil society, let us live in a civilized society. నాగరిక సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉండడం నేరం కాదు, భిన్న అభిప్రాయాలు ఉన్నవారు కలవడం కూడా నేరం కాదు. సో కలవడమే అభిప్రాయమే కదా.